హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఇది మా విలేజ్ టాప్ వ్యూ అన్నమాట. సో పైనుంచి చూస్తే మా విలేజ్ ఇట్లుంటుంది నైట్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనిపించే సగం విలేజే, ఇంకా సగం విలేజ్ అక్కడ లాస్ట్ ఎండ్ ఉందా దాని అవతల ఉంటుంది. మెరుస్తున్నది గైస్, వాన వస్తుంది కావచ్చు, వాన వస్తుంది అనుకుంటా. మెరుస్తుంది, గట్టిగానే మెరుస్తుంది ఇవాళ. అగ్గో అగ్గో అది. మళ్ళీసారి మీరు నా కోసం, మా అమ్మ కాదు మా బుజ్జి కాదు, నా కోసం మీరు. అది 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 వెరీ గుడ్. ఇది మా విలేజ్లో వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడు. సో చాలా ఫేమస్ అన్నమాట మా టెంపుల్. చాలామంది భక్తులు వస్తారు అప్పుడప్పుడు ఈ టెంపుల్కి. ఎప్పుడైనా డే టైంలో చూపిస్తాయి ఈ టెంపుల్ని, చాలా బాగుంటుంది. సో నేను ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నా కూడా ఈ యూట్యూబ్ని ఎందుకు ఎంచుకున్నా అంటే జాబులు చేయడం అలాంటివి అయితే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది, మన లైఫ్ చాలా చిన్నది. 20 ఏళ్ళు చదువుకుంటానికి అయిపోతాయి, మిగతా లైఫ్ జాబు లైఫ్ సెటిల్ అనుకుంటే అయిపోతాయి. నాకు ఆ ట్రాప్లోకి దిగాలని అయితే లేదు. సో నేనైతే ఆ ట్రాప్లో పడాలనుకోవట్లేదు. సో నా డ్రీమ్స్ ఏంటంటే ఓ బైక్ తీసుకోవాలి లేదా ఓ కార్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇండియా మొత్తం తిరగాలి, తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం తిరగాలి. అదే నా డ్రీము. 99% జనాలు అయితే అందరూ జాబ్ చేద్దామని అనుకుంటారు, పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు, లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ మనం అట్లా కాదన్నమాట. మనం 0.1% అన్నమాట. చాలా రేర్గా ఉంటారు అట్లా. సో మన డ్రీమ్స్ అన్నీ వేరు ఉంటాయి, మన థాట్స్ అన్నీ క్రియేటివ్గా ఉంటాయి అన్నమాట. మన థాట్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు అక్కడ ఒక గుట్టు ఉంది అనుకోండి, ఆ గుట్ట మీదకి ఎక్కి ప్రపంచాన్ని మొత్తం చూడాలని ఉంటుంది అనమాట. మన థాట్స్ అట్లా ఉంటాయి. ఎవరు చేయని పని మనం చేయాలన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట మన మైండ్ సెట్ అయితే. సో అందుకే మన మైండ్ సెట్ 0.1%లో ఉంది. సో డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసినాక నేనేం నేర్చుకున్నా అంటే కన్సిస్టెన్సీగా ఉండడం అయితే చాలా కష్టం. అట్లా డైలీగా వీడియో పెట్టడం, ఎందుకంటే రోజు అదే రొటీన్ ఉంటుంది, మనమైతే ఏం చేయలేం. సో అట్లా చాలా డిఫికల్టీస్ ఉండేది అన్నమాట రోజు కంటెంట్ క్రియేట్ చేయాలంటే. అట్లా చాలామంది ఎట్లా క్రియేట్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు. డైలీ ఇప్పటివరకు అయితే ఎవరు అంత ఈజీగా కంప్లీట్ చేయలేరు తెలుగు కమ్యూనిటీలో, నాకు తెలిసి అయితే. సో ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను అనుకుంటా డైలీ వ్లాగింగ్ 30 days తెలుగు కమ్యూనిటీలో, అది కూడా. సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అనుకుంటున్నా. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దీన్ని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అనుకుంటున్నా. సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఎవరు చెప్పినా అయినాకండి, మీ ఫ్యాషన్ని మీరు ఫాలో కండి అండ్ మీ 100% ఎఫర్ట్స్ ఇవ్వండి. సో అదే అన్నమాట ఈరోజు వచ్చేసి. సో ఈ వ్లాగ్ ఎట్లా వచ్చిందో కానీ నాకు అంత ఐడియా లేదు. మొత్తం సగం సగం ముక్కలు మాట్లాడినా, ప్రాపర్గా వచ్చినా రాకుండా అప్లోడ్ చేసేస్తా. ఎందుకంటే కన్సిస్టెన్సీగా ఉండాలి. కన్సిస్టెన్సీగా ఉండడం ఇంపార్టెంట్, కానీ క్వాలిటీ అన్నది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ కన్సిస్టెన్సీగా అయితే ఉందాం. So that's it for today guys. Thanks for watching. Bye bye. Don't forget to like and share, subscribe.